నీకువా? హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో అయితే చూసారుగా. వీడియో చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకా వేరే సాంగ్స్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాంగ్ మీద అయితే పక్కా వీడియో ఎడిట్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సాంగ్ మొత్తం బీట్ మార్క్స్ తోటి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి మన ఫొటోస్, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళ, మనకి ఎవరి ఫొటోస్ కావాలంటే వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి మనం ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫొటోస్ ఎందులో ఉన్నాయి. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ ఆల్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మన ఫొటోస్ ఎందులో ఉన్నాయో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని ఈ ఫోటో ఇక్కడ పైన ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా ఫిల్ కంప్రెషన్ ఏరియా అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫోటో మిడిల్ తీసుకురావాలి. ఫోటో మిడిల్ కోసం మనం మూవ్ అండ్ దీని మీద క్లిక్ చేయగానే మనం దీన్ని ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఫోటో ఇలా పైకి అయినా కిందికి అయినా ఇలా వస్తుంది అనమాట. మనకి కరెక్ట్ సైజులో అడ్జస్ట్ చేసుకొని దీని మీద బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇంతవరకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫోటో అనేది ఈ రెడ్ మార్క్ నుంచి ఈ బీట్ మార్క్ నుంచి ఈ బీట్ మార్క్ మాత్రమే ఉండాలన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది, ఈ రైట్ యారో సింబల్, ఈ రైట్ యారో సింబల్ క్లిక్ చేయండి. ఈ రెడ్ మార్క్ దాని దగ్గరకు వస్తుంది. అప్పుడు దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో అనేది ఇంతవరకు ఈ నుంచి ఇంతవరకు కట్ అవుతుంది. చూసారుగా, ఈ నుంచి ఇంతవరకు కట్ అవుతుంది. అలాగే ఈ ఒక బీట్ మార్క్ నుంచి ఇంకో బీట్ వరకు మీకు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ ఇట్లా యాడ్ చేసుకొని ఇట్లా చేతితో ఇట్లా జూమ్ చేసిన జూమ్ వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ యారో మార్క్, మళ్ళీ కట్. అలాగే ఈ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ అన్నీ లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ వరకు యాడ్ చేసి చూపించడం వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను అన్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ అన్ని లాస్ట్ వరకు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫెక్ట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, అవి మనం ఈజీగా కాపీ చేసుకోవచ్చు. చూడండి, నేను ఎఫెక్ట్స్ లింక్ కూడా ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే ఎఫెక్ట్స్ అనేవి 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి టెక్స్ట్ ఎఫెక్ట్ ప్లస్ ఈ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇది కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి మనం ఇందాక ఎడిట్ చేసిన మనం ఫొటోస్ యాడ్ చేసుకున్న బీట్ మార్క్ ఉందిగా, దాని మీదకి ఇప్పుడు వెళ్ళండి. ఇలా ఫొటోస్ అన్ని యాడ్ చేసుకునేది బీట్ మార్క్, దీని మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ 4 టెక్స్ట్కి అయితే దీన్ని పేస్ట్ చేయండి. ఇలా మరి ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేయండి, టెక్స్ట్ మీద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. అలా 4టికి ఇలా ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఆ ఫోటో ఎఫెక్ట్స్ కోసం మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దీన్ని ఫస్ట్ దాన్ని వదిలేయండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఇది వదిలేసి సెకండ్ ఉంది కదా, ఈ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫొటోస్ యాడ్ చేసుకున్న సాంగ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం ఇందాక టెస్ట్కి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ 3 ఫొటోస్కి యాడ్ చేసుకోవాలి. వేరే ఫోటోకి వేరేది యాడ్ చేసుకోవాలి. నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఎఫెక్ట్ అనేది దీని మీదనే క్లిక్ చేయాలి. అలాగే ఇంకా ఇక్కడ ఉన్న ఈ 3 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోటోకి యాడ్ చేసాం. ఈ 2 ఫొటోస్ కూడా ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఈ 2 ఫొటోస్కి యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోకి కూడా యాడ్ చేయండి. కొంచెం లాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ 3 చాలా కొంచెం స్మాల్ ఉన్నాయి, ఇది కొంచెం లాంగ్ ఉంది. ఈ లాంగ్ ఉన్న దానికి వేరే ఎఫెక్ట్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ 2 ఫొటోస్కి ఏమో మళ్ళీ మళ్ళీ ఈ 2 ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ లాంగ్ ఉన్న ఫోటోకి మళ్ళీ వదిలేయండి. మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ఫొటోస్కి మళ్ళీ ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. మళ్ళీ లాంగ్ ఫోటోకి వదిలిపెట్టండి. మళ్ళీ ఇక్కడ ఉన్న 2 ఫొటోస్కి ఇదే యాడ్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి 2 ఫొటోస్కి యాడ్ చేసుకొని లాంగ్ ఫోటో మాత్రం వదిలేయండి. ఇలా లాంగ్ ఫోటో వదిలేసి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇందాక వదిలేసిన ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనం యాడ్ చేసుకున్న ఫొటోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఫొటోస్ అయితే లాంగ్ ఫొటోస్ వదిలేసాం కదా, ఆ లాంగ్ ఫొటోస్ మీద
ఇలా క్లిక్ చేయండి. మళ్ళీ ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. చూడండి ఇప్పుడు లాంగ్ ఫోటో మీద ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి అనమాట. మళ్ళీ 2 ఫొటోస్కి వదిలేసారుగా, ఇప్పుడు ఈ లాంగ్ ఫోటోకి మళ్ళీ ఇదే ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇలా లాంగ్ ఫొటోస్ కూడా ఎన్ని ఎఫెక్ట్ ఫీడ్ చేసిన తర్వాత ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఎంత క్లారిటీలో కావాలనేది ఇక్కడ ఉంటుంది. మీ ఫోన్ ఎంత సపోర్ట్ చేస్తే మీకు ఎంత వీడియో క్లారిటీ కావాలంటే దాని మీద క్లిక్ చేసుకోండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సేవ్ గ్యాలరీ పడుతుంది. మీ అప్పుడు వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.